శ్రీశ్రీ మాటలు ఉంటాయి, పోరాడితే పోయేదేముంది బానిస సంఖ్యలు తప్ప. ఎంతకాలం భయపడతాం? కేసీఆర్ గారికి భయపడి, చంద్రబాబు గారికి భయపడి, మోడీ గారికి భయపడి, నిన్నగాక మొన్న వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి భయపడి. నేను సరదాగా రాజకీయాలకు అర్థం చేసుకోండి, సినిమా కాదు ఇది. ప్రాణాలు వదులుకోవడం వచ్చిన రాజకీయాలు పెట్టుకోండి. సరదాకి రాలా రాజకీయాలకు, చప్పట్లు కొడుచుకోవడానికి రాలా. అవినీతి పైన విసుగొచ్చి సామాన్యుడు బతికే రోజులు ఇవ్వండి రా బాబు. మాకు మా బతుకులు మమ్మల్ని బతికివ్వండి. మీరేదో కూర్చోబెట్టి మీరు ఎమ్మెల్యేలు ఎంపీలో మీరు బతకండి కానీ మమ్మల్ని సాగుకొడతారండి. నాకు విసుగొచ్చి వచ్చాను రాజకీయాల్లోకి. 2003లో డిసైడ్ చేసుకున్నాను రాజకీయాలు రావడానికి, నేర్చుకున్నాను రాజకీయాలు రావడానికి, అవగాహన చేసుకున్నాను. సరదాకి రాలా. జగన్మోహన్ రెడ్డి గారి లాగా నాన్నగారు చనిపోతే నాన్నగారి శవాన్ని ఇంకా కాల్చకపోతే ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకున్నంత దౌర్భాగ్య స్థితిలో నేను లేను. ఎవరన్నా తండ్రి చనిపోతే తండ్రి కర్మ అయిన తర్వాత, కర్మకాండ అయిన తర్వాత అప్పుడు ఏదైనా ఆలోచిస్తారు. తండ్రి శవం ఇంకా పచ్చిగా దొరకముందే నేను ముఖ్యమంత్రి అవ్వాలనుకునే వ్యక్తిత్వంలో వ్యక్తి ముఖ్యమంత్రి అవ్వాలనుకునే ఏం చేస్తాం? అంత దారుణానికి దిగజారిపోతే రాజకీయాలు. అరే జన్మనిచ్చిన తండ్రి అసలు ఆయన ఎటుపడిపోయాడు తెలియపోతే, ఆయన ఇంకా శవం రాకముందే నేను ముఖ్యమంత్రి కావాలని నువ్వు కూర్చొని లెటర్లు పెడితే ఇంక ఇలాంటి వ్యక్తిని ఏం మాట్లాడతాం? ఇతన్నా మనం కూర్చోబెట్టి ముఖ్యమంత్రి అయ్యేది? అది కూడా నాకు ఇబ్బంది లేదు. సరే మీ కష్టాలు మీవి. నాకు ఎక్కడ విసుగొచ్చిందంటే, అంటే రాజకీయం చేయాలంటే ఇద్దరు చంద్రబాబు గారు చేయాలి, లేదంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇంకెవరు చేయరు. అంటే మనకి ఎవరికి చేత కాదు. లాస్ట్ టైం చిరంజీవి గారు వస్తే సొంత మనుషులుగా చంపించేశారు. వార్తావాణి న్యూస్ ఛానల్ ఎప్పటికప్పుడు రాజకీయ, సినీ విశేషాలు, స్పోర్ట్స్ మరియు సాంకేతిక పరమైన మరెన్నో విషయాలను మన ముందుకు తెస్తుంది. మరింత సమాచారం కొరకు వార్తావాణి న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.